పూజ దగ్గర కావేరి, బాలరాజు ఉన్నప్పుడు పూజారి ఇలా అడుగుతాడు. "ఈ అమ్మాయిలాగా నీకు కూడా పెళ్లి అవ్వలేదా? లేకపోతే నీకు ఎవరు లేరా?" అని చెప్పి అడుగుతాడు. అప్పుడు బాలరాజు, "నాకు పెళ్లయింది. కానీ దురదృష్టం వల్ల ఆ దేవుడు నా భార్యను నాకు దూరం చేశాడు" అని అంటాడు. అప్పుడు కావేరిని పంతులు ఇలా అడుగుతాడు. "అమ్మ కావేరి, నీకు నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చారా? మీ అమ్మా నాన్న వచ్చారా ఇక్కడికి నువ్వు ఆశీర్వాదం తీసుకోవడానికి" అని అంటాడు. అంటే అప్పుడు కావేరి, "మా అమ్మా నాన్న వాళ్ళు డెహ్రాడూన్‌లో ఉన్నారు. కానీ ప్రస్తుతం నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను. వీళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మా అమ్మా నాన్న దగ్గర తీసుకున్నట్టే ఉండిద్ది నాకు" అని చెప్పి అనిద్ది. అప్పుడు పంతులు, "సరేనమ్మా, వాళ్ళ దగ్గర నువ్వు ఆశీర్వాదం తీసుకో" అని చెప్పి అంటాడు. అప్పుడు కావేరి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. తరువాత పూజ అంతా అయిపోయి అందరూ వెళ్ళిపోయేటప్పుడు పంతులు బాలరాజుని, కావేరిని విడివిడిగా పిలుస్తాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఇద్దరు ఎదురెదురుగా నుంచుంటారు. అప్పుడు పంతులు అంటాడు, "ఎందుకు పిలిచారు పంతులు" అని అడిగితే, "ఏం లేదమ్మా, ఆశీర్వదించడానికి మీ ఇద్దరిని పిలిచాను నేను" అని చెప్పి అంటాడు. ఆ మాట అనగానే కావేరి కొంచెం షాక్‌గా చూస్తుంది. ఆలోపు చిన్ని ఇద్దరిని పక్కపక్కన నుంచోబెట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది పంతులు నుండి. ఆ తరువాత పూలదండ పైనుంచి వచ్చి కావేరి, బాలరాజు, చిన్ని ఈ ముగ్గురు మెడలో పడిద్ది. దాని తర్వాత చిన్నికి బాలరాజు చైనిద్దామని అనుకుంటాడు. కానీ అది ఇవ్వడానికి కుదరదు. సో, అందుకని బాలరాజు చిన్ని కోసం వెతుకుతూ ఉంటాడు చైనిద్దామని చెప్పి. అప్పుడు దేవా వచ్చి, "ఎవరి కోసం వెతుకుతున్నావు? కావేరి కోసమా?" అని అంటాడు. అప్పుడు బాలరాజు, "తను కావేరి కాదు అని నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా" అని అంటాడు. ఈలోపు నాగవల్లి వేరే వాళ్ళకి డబ్బులిచ్చి కావేరి మీద కుట్ర చేద్దామని చూస్తుంది. ఒక ముసలావిడకి డబ్బులిచ్చి కావేరిని నీళ్ళల్లో పడేద్దామని చెప్పి ప్లాన్ చేస్తారు. ఆ ముసలావిడ డబ్బులు తీసుకొని కావేరి వచ్చేటప్పుడు కావేరికి బిందె ఇచ్చి, "అమ్మా, నేను కిందకు దిగి తీసుకోలేను. నీళ్లు కొంచెం నాకు ఈ బిందెతో ఇవ్వవా" అని చెప్పి అడిగిద్ది. అప్పుడు కావేరి సరే అని చెప్పి ఆ బిందె తీసుకొని కోనేటిలో నీళ్లు తీస్తుండగా వెనక నుండి ఒక ఆమె వచ్చి తన్ని నీటిలోకి నెట్టేసిద్ది. అలా నీటిలోకి నెట్టేసిన తర్వాత కావేరి పైకి రాలేక ఆ నీళ్ళల్లో ఎవరో ఒక ఆమె పక్క నుండి అతను విషయం టైంకి కాపాడాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకేమైనా ఉందా అని చెప్పి నీళ్ళల్లో దూకి తనని కాపాడుతాడు. అటు చూసిన బయటకు తీసుకొచ్చి రాజుని కాపాడాడని చెప్పి సభ్యులందరూ దగ్గరికి వెళ్ళి తన్ని హత్తుకొని, "థ్యాంక్స్ రాజు, కాపాడినందుకు థ్యాంక్ యూ" అని చెప్పి చెప్తది.